వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. పొద్దున్నే బెడ్ కాఫీ పడకపోతే డే మొదలవదు, దమ్ము లాగకపోతే బ్రెయిన్ పనిచేయదు, సాయంత్రం మందు కొట్టకపోతే నిద్ర పట్టదు. ఇలా చెప్పేవాళ్ళు చాలా మందిని మన మధ్యన చూస్తూ ఉంటాం. అలవాట్లని అదుపులో ఉంచుకోకపోతే అవి అవసరాలుగా మారి వ్యసనాల్లా తయారైపోతాయి. ఎడిక్షన్స్, ఇది కేవలం ఒక అలవాటా లేకపోతే ఒక మానసిక రుగ్మత? ఇందులోంచి ఎలా బయటికి రావాలి? నిపుణులు ఏమంటున్నారు? Let us find out in this episode of Life is Beautiful. అతను ఓ గొప్ప రైటర్, కానీ మందుకు బానిసయ్యాడు. అనారోగ్యంతో చనిపోయాడు. అతను ఓ గొప్ప సింగర్, కానీ చైన్ స్మోకర్, లంగ్ క్యాన్సర్ తో చనిపోయాడు. ఇవన్నీ కేవలం కట్టుకథలు కావు. దేశం మారవచ్చు, భాష మారవచ్చు, కానీ మనిషి వ్యసనం మారటం లేదు. మనిషి ప్రపంచాన్ని జయించాడు, కానీ తనని తాను గెలవలేకపోతున్నాడు. వ్యసనం విద్వత్ లక్షణమని మురిసిపోయేవారు కూడా ఉన్నారు. కానీ ఎడిక్షన్ అనే మహమ్మారి నీడలో కనిపించకుండా అభివృద్ధి నాశనం అయిపోతోంది. వ్యసనమంటే కేవలం స్మోకింగో డ్రింకింగో మాత్రమే కాదు. అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే అవుతుంది. చిన్నపిల్లలకి వీడియో గేమ్స్ లేదా సెల్ ఫోన్స్, టీనేజ్ లోకి అడుగు పెట్టాక క్రికెట్, యూనివర్సిటీ స్థాయిలో మాదక ద్రవ్యాలు, కొంతమందికి సీరియల్స్ పిచ్చి, కొంతమందికి బెట్టింగ్ పిచ్చి, కొందరికి షాపింగ్, ఇంకొందరికి చాటింగ్. అలవాటు ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే, అది లేకుంటే బతకలేని స్థితిలో ఉన్నామంటే ఎడిక్ట్ అయ్యారని అర్థం. నిజానికి ఎడిక్షన్ అనేది ఓ మానసిక రుగ్మత మాత్రమే అంటున్నారు సైకాలజిస్టులు. స్థిరమైన ఆలోచన, పట్టుదల ఉన్నవారు ఎలాంటి అలవాటుకి బానిసలుగా మారరు. అతిగా స్పందించటం, ఎక్కువగా ఓ పనికి అలవాటు కావటం అనే లక్షణాలను ముందుగానే గుర్తించాలి. పిల్లల్లో అలాంటి లక్షణాలు కనిపిస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఇలా చేయటం వల్లే ఈ ఎడిక్షన్ ని అధిగమించగలం. ముందు తరాలకు ఎడిక్షన్ లేని సమాజాన్ని ఇవ్వలేమా? ఇదంతా మన బాధ్యత కాదా? వ్యసనాలను జయించటం ఎలా? లెట్ us డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ వేణుగోపాల్ గారు, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆశా హాస్పిటల్. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటు ఉన్నారు సందీప్ రాడ్రిక్స్, ఐటీ ప్రొఫెషనల్. నమస్తే సందీప్, వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటు ఒక ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. డాక్టర్ గారు, ఎడిక్షన్, ఈ పదం వింటేనే అందరికీ చాలా భయంగా ఉంటుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎడిక్షన్ అండి? టెక్నికల్లీ స్పీకింగ్, ఎడిక్షన్ అంటే ఇట్స్ అ మెంటల్ ఇల్నెస్ అండి. దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ది వే వి లుక్ ఎట్ ఇట్ సైకియాట్రీలో ఎలా చూస్తామంటే, నార్మలీ పీపుల్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ స్మోక్, పీపుల్ మే డ్రింక్ ఆల్కహాల్, పీపుల్ మే యూజ్ అదర్ సబ్స్టెన్సెస్. Those things to a certain extent they seem to be part of people's day-to-day lives అనుకుంటాం మనం. కానీ ఒక్క థ్రెషోల్డ్ దాటిన తర్వాత బిహేవియర్ అన్నది ఇట్ బికమ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. కంటిన్యూస్ గా స్మోక్ చేయడం వల్ల లేదా కంటిన్యూస్ గా డ్రింక్ చేయడం వల్ల ఎక్కువగాను ఒకసారి ఆపితే విత్డ్రావల్ సిమ్టమ్స్ లాగా వస్తాయి డిస్కంటిన్యూ చేసినందువల్ల. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అ లాట్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఆల్కహాల్ అనుకోండి, స్మోకింగ్ అనుకోండి, ఇన్హెలెంట్ యూజ్ అనుకోండి, ఆర్ ఎనీ ఆల్మోస్ట్ ఎనీథింగ్. అండ్ ఆ స్టేజ్కి వెళ్ళేటప్పటికి వీ స్టార్ట్ వరింగ్ దట్ మేబీ ఈ అబ్బాయి ఆర్ ఈ అమ్మాయి హీ హాస్ బికమ్ అడిక్టెడ్ టు దట్ పర్టిక్యులర్ సబ్స్టెన్స్ అని అనుకుంటాం అన్నమాట. ఆ థ్రెషోల్డ్ ఇస్ ది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఎడిక్షన్ ఒక సైకియాట్రిక్ ఇల్నెస్ అని అంటారు కదా, చాలా మంది ఇది అలవాటు మాత్రమే, ఇది జస్ట్ హ్యాబిట్ దట్ ఇస్ అంటే కొంచెం మితిమీరిన హ్యాబిట్ అని అంటారు. మరి దానికి దీనికి తేడా ఏంటండి? హ్యాబిట్ కి ఎడిక్షన్ కి దర్ ఇస్ ఓన్లీ అ వెరీ థిన్ లైన్. హ్యాబిట్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎడిక్షన్ ఎక్కడ బిగిన్ అవుతుంది అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ మన పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యంగ్స్టర్స్ మేబీ డైలీ ఈవినింగ్ దే గో అవుట్ టు హ్యావ్ ఎ డ్రింక్ అనుకోండి. పేరెంట్స్ అనొచ్చు బాగా ఎక్కువ తాగుతున్నాడు, అడిక్ట్ అయిపోతున్నాడు అని అనుకోవచ్చు. యంగ్స్టర్ హిమ్సెల్ఫ్ మే ఫీల్ లేదు నార్మల్గా సోషల్గా తీసుకుంటున్నారు అనుకోవచ్చు. సో ది లైన్ ఇస్ వెరీ వెరీ థిన్. కానీ జనరల్లీ మనం అనుకునేది ఏంటంటే, ఏదైనా కూడా సడన్గా ఆపడం కష్టమైతే, మనం సడన్ గా ఆపితే విత్డ్రావల్ సిమ్టమ్స్ లాంటివి వస్తే, అండ్ అది లేకుండా డే టు డే వర్క్ మీద ఎఫెక్ట్ ఉంటే, దెన్ హీస్ అడిక్టెడ్ టు దాట్ సబ్స్టెన్స్ అని అనుకుంటాం అన్నమాట. తాగితే మర్చిపోలేను కానీ తాగనివ్వరు, మర్చిపోతే తాగలేను కానీ మర్చిపోనివ్వరు. సో ఇట్లాంటి డిలెమాస్, ఇమోషనల్ డిలెమాస్ లో కూడాను ఈ మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది రెట్టింపులో తీసుకోవడం అంటూ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కన్సిడర్డ్ ప్లెజర్ సీకింగ్. మనకి ఏదైతే ఆనందం ఇస్తుందో దాన్ని మళ్ళీ 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 చేయాలి, అదే ఎక్కువగా చేయాలి అని, అంటిల్ ఇట్ బికమ్స్ అన్కంట్రోలబుల్. మన కంట్రోల్ తప్పే వరకు మనం ఆ పని చేస్తూనే ఉంటాము. సో ఇక్కడ దిస్ క్వశ్చన్ గోస్ టు యూ యంగ్స్టర్స్.
ఇప్పుడు గ్యాజెట్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్న కొన్ని కొన్ని అంశాలు కానివ్వండి, ఇప్పుడు మీ జనరేషన్ లో అది ఇట్ గివ్స్ యూ ప్లెజర్, ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ అంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఒక మెంటల్ వెకేషన్ కూడా దాని వల్లే వస్తుంది మీకు. సో ఇది ఆపలేని పరిస్థితిలోకి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ ఆధునిక ఎడిక్షన్స్ లో. మీ సోషల్ మీడియా, గ్యాజెట్స్, ఫోన్ ఎడిక్షన్స్ ఇవన్నీ ఆధునిక ఎడిక్షన్స్ లో వస్తాయి. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? సెల్ ఫోన్ అనేది కావాలి, సెల్ ఫోన్ లేనిదే ఇంకా అసలు అటు జీవితం లేదు అన్న పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఇదివరకు ఒక ఫ్రెండ్ తో మాట్లాడాలి అంటే ల్యాండ్ లైన్ యూస్ చేసి ఒక 5 to 10 minutes మాట్లాడి ఫోన్ పెట్టేస్తే యువర్ టు యువర్ సెల్ఫ్ అనమాట. కానీ ఇప్పుడు ఏంటి అంటే వరల్డ్ అంతా మీ చేతిలో ఉంది, లోకం అంతా మీ చేతిలో ఉంది. ఎక్కడో యుఎస్ లో ఉన్న ఫ్రెండ్ తో నేను హాయ్ చెప్పాలి అంటే జస్ట్ ఫోన్ మీద హాయ్ అని ట్యాప్ చేసేస్తే మెసేజ్ వెళ్ళిపోతుంది, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జస్ట్ ఒక్క క్లిక్ తో మీరు రీప్లేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే దానికి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ప్రతిసారి సెల్ ఫోన్ చూసుకోవడం, ఒకవేళ వాట్సాప్ లో మెసేజ్ రాకపోయినా కానీ ఏదో పీకుతూ ఉంటుంది అనమాట. ఒకసారి వాట్సాప్ చూసుకో, ఫేస్బుక్ మెసెంజర్ చూసుకో, ఎవరన్నా మెసేజ్ చేసుంటారేమో అంటే ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ అనేది ఎక్కువ అయిపోతుంది. సో బేసిక్లీ మీరు చెప్పేది ఏంటంటే మీకు ఆ వాట్సాప్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్, యూ ఫీల్ కంపెల్ టు యూజ్ ఇట్. అది లేకుంటే మీకు గడవదు. ప్రతి 5 నిమిషాలకి అది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదే దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ డిస్క్రైబింగ్ ఎర్లియర్. ఆ కంపల్షన్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఆ కంపల్షన్ యూ కెనాట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఇట్ త్రూ. సో దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ప్రాబ్లమ్. అండ్ ఒకవేళ మీకు ఫోన్ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు? అప్పుడు ల్యాప్టాప్ లో లాగిన్ చేసి అప్పుడు ఇంకా ఫేస్బుక్ ఓపెన్ చేసి అది కనపడలేదు అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏం తోచదు. ఇంకా ఆ టైంలో ఇంకా చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ కాల్ విత్డ్రావల్ రియాక్షన్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది ఇట్ కెన్ బి సబ్జ్యూమ్డ్ అండర్ మనం బిహేవియరల్ ఎడిక్షన్స్ అనుకున్నాం చూడండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ ఇస్. ఇప్పుడు మీరు మాట్లాడింది బేసిక్లీ ఇంటర్నెట్ అడిక్షన్ అనే టైప్ లో వస్తుంది. ఇది ఇంటర్నెట్, సెల్ ఫోన్, సోషల్ మీడియా అడిక్షన్ లేక టెక్నాలజీ అడిక్షన్ లోకి వస్తుంది. కానీ ఇలాగే ఇప్పుడు మనం అనుకున్నది గ్యాంబ్లింగ్ డిసార్డర్స్, all of those things also come under a similar range of difficulties. అంటే lack of control, బిహేవియర్ మీద మనకు కంట్రోల్ ఉండదు అక్కడ. సో ఎడిక్షన్స్ అంటే కేవలం ఆల్కహాల్ తీసుకోవడం, ఎక్కువగా స్మోక్ చేయడము, లేకపోతే గంజాయి తీసుకోవడము, డ్రగ్స్ తీసుకోవడమే కాదండి. బిహేవియరల్ ఎడిక్షన్స్ అంటే కొన్ని కొన్ని అలవాట్లకి మనం బానిసలైపోయి అందులోంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. సందీప్, మీరు సోషల్ మీడియా ఎడిక్షన్స్ గురించి, దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫేస్ చేసిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గనక రోజు అది హ్యాబిట్, అడిక్షన్ అయిపోయింది. రోజు ప్రతి 5 minutes కి ఫోన్ అనేది చెక్ చేసుకోవడం, మెసేజెస్ ఎవరైనా పంపించారా లేదా అని చూసుకోవడం. ఒకవేళ సరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒకలాంటి అనీజీనెస్ అనమాట, ఒకలాంటి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో వెంటనే దే లాగ్ ఆన్ టు ల్యాప్టాప్. నేనైతే అదే చేస్తాను. వెంటనే ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యి ఓకే ఫేస్బుక్ మెసెంజర్ లో ఉన్న మెసేజెస్ వచ్చాయా, అప్డేట్స్ లేకపోయినా కానీ, అంటే తెలుసు నాకు అప్డేట్స్ ఉండవు, అప్పుడే ఎవరు మెసేజ్ చేయరని, కానీ మనసు ఎందుకో ఒకసారి ఓకే ఏమన్నా వచ్చాయో, కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ ఏమన్నా వచ్చాయో లేదో, అప్డేట్స్ ఏమన్నా వచ్చాయో లేదో, మా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త ఫొటోస్ పెట్టారో లేదో. సో అది చూస్తే కానీ ఓకే అమ్మయ్య ఈ రోజుకి, ఈ సెకండ్ కి నేను చూసాను, ఈ సెకండ్ కి అప్డేట్స్ వచ్చాయి, మళ్ళీ అది అక్కడితో ఆగిపోతుందా అంటే లేదు, మళ్ళీ 5 minutes కి మళ్ళీ అదే ఇంటెన్షన్ వచ్చేస్తుంది. డాక్టర్ గారు, మరి సందీప్ ఏం చెప్తున్నారు అంటే రిపీటెడ్ గా చూడడం అనేది అది ఒక అలవాటు, ఆనవాయితీ అయిపోయింది. సో కానీ ఎడిక్షన్స్ తో పాటు ఇప్పుడు బిహేవియరల్ ఎడిక్షన్స్ కావచ్చు, లేకపోతే యాక్చువల్ మాదక ద్రవ్యాల ఎడిక్షన్స్ కావచ్చు, లాట్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ దానికి లింక్ అయి ఉంటాయి. సో అవి ఏమంటారు? యూఆర్ పర్ఫెక్ట్లీ రైట్. ఇన్ఫాక్ట్ అడిక్షన్స్ ఇన్ ఐసోలేషన్, అడిక్షన్ ఒకటే ఉండడం ఇప్పుడు ఇట్ ఇస్ వెరీ వెరీ రేర్. యూజువలీ అడిక్షన్ తోటి there is another mental health issue also which is also there when we see patients in clinics. Depression is one very common thing. Depression అన్నది చాలా కామన్. అది తర్వాత మళ్ళీ చాలా మంది యాంగ్జైటీ టైప్ ప్రాబ్లమ్స్ తో కూడా వస్తారు. ఇప్పుడు మీరు డిస్క్రైబ్ చేసిన సిమ్టమ్ స్పెసిఫిక్లీ వాట్ వి కాల్, అది బేసిక్లీ అదేంటంటే అది కంపల్షన్, ఇట్స్ అ కంపల్సివ్ బిహేవియర్. కంపల్సివ్ బిహేవియర్స్ ఎలా మేనిఫెస్ట్ అవుతాయంటే ఒక పని చేస్తాము, అప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది, విదిన్ 5 minutes మళ్ళీ అది సేమ్ అర్జ్ వస్తుంది అనమాట అదే పని చేయడానికి, మళ్ళీ చెక్ చేసుకోవడానికి. దానివల్ల ఏమవుతుంది, పీపుల్ ఒకటే పని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పోతారు. అండ్ దిస్ ఇస్ ప్రిసైస్లీ ది పెథాలజీ. ఇది అడిక్షన్స్ లో ఉన్న బేసిక్ పెథాలజీ ఇదే.
అండ్ ఓకే అదర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నారు. సో యాంగ్జైటీ అన్నది సంథింగ్ దట్ ఈస్ వెరీ కామన్, డిప్రెషన్ ఇస్ కామన్. కొంతమంది కొంచెం హార్డ్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల సైకోసిస్, స్కిజోఫ్రీనియా లాంటి ప్రాబ్లమ్స్ కి కూడా గురవుతారు. సో దాట్ కెన్ ఆల్సో హ్యాపెన్. సెల్ఫ్ ఎస్టీమ్ కొంచెం తగ్గచ్చు, ఎస్పెషల్లీ ఇంటర్నెట్ అడిక్షన్ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన లైఫ్ అంతా ఇట్ రివాల్వ్స్ జస్ట్ అరౌండ్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ యువర్ ఇంటర్నెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంతో ఏమవుతుంది, ఫ్రెండ్స్తో యాక్చువల్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉండదు. చిన్నపిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్ లో బయటికి వెళ్ళి ఆడుకోవడం ఎంత తగ్గిపోయింది చెప్పండి. అందరూ జస్ట్ దే ఆర్ స్టక్ టు గ్యాడ్జెట్స్. ఎక్స్ బాక్స్ అంటారు, పిఎస్పి అంటారు, ప్లే స్టేషన్ అంటారు. సో బయటికి వెళ్ళి ఆడుకోవడం బాగా తగ్గిపోయింది. అండ్ దానివల్ల సోషల్ ఐసోలేషన్ బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సోషల్ ఇంటరాక్షన్ ఎలా చేయాలి అన్నది దే డోంట్ సీమ్ టు, అంటే దే లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోషల్ సిచ్యువేషన్స్ అండ్ దాట్ ఎఫెక్ట్స్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఉంటుందో అది కొంచెం తగ్గుతుంది దాంతో. అండ్ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ దట్ వి సీ ఇన్ పేషెంట్స్. యాంగ్జైటీ, సోషల్ ఐసోలేషన్, డిప్రెషన్, అట్లాగే దాంతో పాటు కొన్ని తీవ్రమైన సైకాట్రిక్ డిజార్డర్స్ కి కూడా ఈ అడిక్షన్స్ అనేది దారి తీస్తాయని అంటున్నారు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి కొందరు క్వశ్చన్స్ అడుగుతారండి. కొంచెం హ్యాబిట్ ఉంది మేడం నా దగ్గర, బల్పాలు తినడం అనేది. రోజు ఒక 1 పీస్ తినంది కానీ నా మనసు ఒప్పదనమాట. అదొకటి. వర్షం పడుతుంటే ఆ స్మెల్ రావడం, అప్పుడు విపరీతంగా ఇంకా తినాలనిపిస్తుంది. దేనివల్ల అనేసి అది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ అడిక్షన్స్ ఇన్ అర్బన్ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్. రూరల్ విలేజ్ టైప్ సెట్టింగ్స్ లోను ఈ బలపాలు తినడం అన్నది ఇట్ ఇస్ నాట్ అన్ అన్యూజువల్ థింగ్. చిన్నపిల్లలు వి సీ దాట్ పేరెంట్స్ వచ్చి చెప్తారు మనకి దాని గురించి. అండ్ ఇట్ కెన్ లీడ్ ఆన్ టు రెగ్యులర్ గా తినడం. అది చిన్న టైప్ అడిక్షన్, అంటే సీరియస్ అడిక్షన్ అని కాదు, కానీ అలవాటు. ఇట్ మే క్రాస్ దట్ థ్రెషోల్డ్, నేను ఇంతకు ముందు చెప్పింది కూడా అవ్వచ్చు. సో క్లియర్లీ అది ఎడిక్షన్ లాగా తయారవుతుంది అనమాట. అండ్ ఇందువలన వర్షం వచ్చినప్పుడు ఎక్కువ తినాలనిపిస్తుంది అంటారు. మనం సైకలాజికల్ గా అడిక్టివ్ బిహేవియర్స్ గురించి ఆలోచిస్తే కండిషనింగ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. కండిషనింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ లో కొన్ని పనులు చేయబుద్ధి అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం సేమ్ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మనకి సేమ్ బిహేవియర్స్ చేయాలి అని చెప్పి మళ్ళీ అర్జ్ వస్తుంది అనమాట. సో దాట్ ఈస్ ప్రాబబ్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ. చాలా విలేజ్లలో డ్రింకింగ్ చేస్తూ స్టార్టింగ్ నుంచి అది అలవాటైపోతుంది. అది కాస్త ఎడిక్షన్ లాగా అయిపోతుంది. ఇలా చాలా మంది ఎడిక్షన్ వల్ల పేదవాళ్ళు అయిపోతున్నారు. సో ఈ డ్రింకింగ్ స్టార్టింగ్ నుంచి ఎలా తగ్గించాలి, ఒకవేళ ఎడిక్షన్ అయిపోతే ఎలా తగ్గించగలమంటారు? యూజువలీ ఏమవుతుందంటే విలేజెస్, రూరల్ ఏరియాస్ లోను పొద్దుగాల నుంచి సాయంకాలం వరకు గట్టిగా పని చేసుకుంటారు. దే ఆర్ వెరీ టైర్డ్ బై ది ఎండ్ ఆఫ్ ద డే. టైర్డ్నెస్ కొంచెం రిలీవ్ చేసుకోవడానికి దే లోకల్ షాప్కి వెళ్ళి కల్లో ఏదో వాట్ ఎవర్ దే హ్యావ్ చిన్న డ్రింక్ తీసుకుంటారు. దట్ ఈస్ ఈ స్మాల్ అమౌంట్స్ లో కళ్ళు తాగడం చాలా మంది చేస్తారు. టు స్మాల్ ఎక్స్టెంట్ అది మన స్ట్రెస్ కూడా రిలీవ్ చేస్తుంది, ఒప్పుకుంటాను. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇనిషియల్ గా ఒక గ్లాస్ తాగేది మెల్లిగా 2 గ్లాసులు అవుతుంది, అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, అది ఎక్కువ అవ్వుకుంటూ పోతుంది. స్లోలీ ఆ అడిక్షన్ థ్రెషోల్డ్ అని చెప్పాను చూడండి, స్లోలీ జనాలు ఈ సైడ్ నుంచి హ్యాబిట్ నుంచి అడిక్షన్ వైపు వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, పీపుల్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ దట్. అది లేకుంటే నడవదు బండి. సో దాట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఓకే టు స్మాల్ ఎక్స్టెంట్ అప్పుడప్పుడు హ్యావింగ్ ఎ డ్రింక్ ఎవరు ఏం అనలేరు సొసైటీలోను. బట్ మనం స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి వేరే విధాలుగా కూడా వీ హ్యావ్ టు ఫైండ్ వేస్ ఆఫ్ మేనేజింగ్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరు కలిసి బయటికి వెళ్ళడము, అందరితో కలిసి మాట్లాడుకోవడము, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడము. సో సమ్ అదర్ వేస్, యోగా అనుకోండి, మెడిటేషన్ అనుకోండి, వాకింగ్కి వెళ్ళి రావడం అనుకోండి, వాట్ ఎవర్ అంటే ఇండివిజువల్ కొంతమందికి ఒకటి పని చేస్తుంది, కొంతమందికి ఇంకోటి పని చేస్తుంది. సో అలా మనం ఒక స్టాండర్డ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేము అందరికి. బట్ దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్ దట్ వి నీడ్ టు డూ. మర్చిపోవడానికి కొందరు తాగుతారు, గుర్తు తెచ్చుకోవడానికి కొందరు తాగుతారు, బాధల్లో ఉన్నప్పుడు తాగుతారు, బాధ లేవు కదా హాయిగా ఉన్నాను కదా అని ప్లెజర్ కోసం కొందరు తాగుతారు. ఎట్లాగైనా సరే ఒక హ్యాబిట్ వచ్చేసిన తర్వాత దాన్ని ఆ హ్యాబిట్ ని తగ్గించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అడిక్షన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు వచ్చేసి అడిక్షన్ వచ్చేసి సిగరెట్ మీద వచ్చింది మేడం. అది ఎలా అలవాటు అయిందంటే నాకు కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ తాగేవారు, నాకు అలవాటు లేదు అసలు యాక్చువల్లీ. అది కూడా మా ఫ్రెండ్స్తో వెళ్తా ఉంటే వాళ్ళు అన్నారు కదా ప్రతి ప్రొఫెషనల్ దగ్గర ఒక సిగరెట్ ఉంటుంది, ప్రతి థింకింగ్ దగ్గర కూడా ఒక సిగరెట్ ఉంటుంది అని అడిగారు. అది ఎందుకు నాకు అర్థం కాలేదు. ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ ఉండేది, ఏంటి ఒక మోడల్ కావాలని. మళ్ళీ ప్లస్
మోడల్స్ అయినా హీరోస్ అయినా ప్రతి ఒక్కరి దగ్గర ఒక సిగరెట్ ఉంటే ఒక స్మోకింగ్, అది హెల్త్కి ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు తీసుకుంటారు. అది ఎలా అలవాటు అయిందంటే వాళ్ళు చెప్పే సజెషన్స్ వాటి వల్ల నాకు అలవాటు అయిపోయింది మేడం. కానీ అంతా కూడా తాగను, ఎప్పుడో ఒకసారి, అది కూడా ఫ్రెండ్స్ ఎవరైనా తాగితే దాని మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. తాగాలి తాగాలి, వాళ్ళు తాగుతున్నారు నేను తాగొద్దా, అసలు నాకు అలవాటు లేదు. టీవీలో అయినా చూస్తూ ఉంటే సడన్గా వాళ్ళు తాగినట్టు కనబడితే వెళ్ళిపోయి షాప్కి వెళ్ళిపోయి తీసుకోవద్దు. మళ్ళీ ఫేస్బుక్ అయినా కూడా నాకు మోడల్స్ కావాలని చాలా ఉండేది. నేను అప్లోడ్ చేస్తా ఫొటోస్, మామూలు ఫొటోస్ అప్లోడ్ చేస్తే లైక్స్ ఎన్ని వచ్చినాయి చూసుకోవడం, చాలా కామెంట్స్ ఎవరేం పెట్టారు, నా దాంట్లో ఏదన్నా డిఫెక్ట్ ఉందా, బాగున్నానా అనే కామెంట్స్ కూడా చూసుకోవడం. మళ్ళీ ఒకరోజు ఏంటంటే సిగరెట్తో ఒకటి స్టిల్ పెట్టానండి, మామూలుగా వచ్చే లైక్స్ 100-200 అట్లా వస్తే సిగరెట్స్తో పెడితే 1000 అయిపోయింది. అది ఏంటిది నాకు అర్థం కాక ఒకసారి కామెంట్స్ కూడా చూశాను, అంతకుముందు స్టిల్స్ కన్నా ఈ స్టిల్స్ సూపర్ అన్నారు. నేను ఫార్మల్లో దిగాను, బ్లెజర్స్ సపరేట్గా పబ్లో దిగాను, ఫ్రెండ్స్తో దిగాను, వాటికి మామూలు లైక్సే, నచ్చితే కామెంట్స్. కానీ సిగరెట్స్తో వచ్చే వరకు ఎన్ని కామెంట్స్ అంటే అది చెప్పలేను. అది దానికి దీనికి తేడా ఏంటి, మళ్ళీ నేను మార్చుకోవడం బెస్టా, అది నేను ఎలా తగ్గించుకోవాలి? యా, మీరు చెప్పింది యాక్చువల్లీ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ సే. ఇప్పుడు యంగ్ పీపుల్ క్లినిక్ వచ్చినప్పుడు సిగరెట్స్ ఆపాలని లేకపోతే గంజా ఆపాలని వచ్చింది, మీరు చెప్పింది సార్ట్ ఆఫ్ సిమిలర్ టు వాట్ దే సే. ఇష్యూ ఏంటంటే యాజ్ యంగ్స్టర్స్ మనం వీఆర్ డ్రివెన్ బై సొసైటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. ఇంకా సో దెర్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సోషల్ ప్రెషర్. కొన్ని గ్రూప్స్లో ఇంక్లూడ్ అవ్వాలంటే కొన్ని విధాలుగా వీ నీడ్ టు బి సీన్ టు బి బిలాంగింగ్ టు దాట్ గ్రూప్. అండ్ ఇదిగో సిగరెట్ అనుకోండి, స్మోకింగ్ అనుకోండి, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ అనుకోండి, దీస్ ఆర్ ఆల్ inclusion, they facilitate inclusion in certain groups. So that is probably what is happening in your case. So in fact, ఇప్పుడు మనం ఎందుకు people use all these substances అంటే social pressure, role models, పెద్దవాళ్ళు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడడం, దీస్ ఆర్ ది కామన్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ విచ్ డిటర్మిన్ హౌ మనం ఎలా ప్రవర్తిస్తామో. అది డిటర్మిన్ అయ్యేది పక్క వాళ్ళని, వేరే వాళ్ళని చూసి, పీపుల్ దాట్ వీ రెస్పెక్ట్, పీపుల్ దాట్ వీ వాంట్ టు బీ, that is where that comes అనమాట. Now is it right, is it wrong, is it good, is it bad అన్నది it is something that you have to decide. But from a medical perspective, ఇప్పుడు స్మోకింగ్ ఎక్కువ చేస్తే it will cause problems to your health. Same thing applies to any other drugs also. ఇన్ఫాక్ట్ ఒక యాడ్ ఉండేదన్నమాట, విత్ సిగరెట్ ఇన్ మై హ్యాండ్ ఐ ఫీల్ లైక్ అ మ్యాన్ అని. సో పియర్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు ఇంక్లూజన్ ఆఫ్ సర్టన్ గ్రూప్, నువ్వు సిగరెట్ తాగిపోతే నువ్వు వేస్ట్రా బాబు అంటే మనం ఆ గ్రూప్ లో ఉండాలంటే కూడా మనం సిగరెట్ తాగుతాం. సో చాలా మటుకు సోషల్ ప్రెషర్ వల్ల కూడా కొన్ని అడిక్షన్స్ వస్తాయి. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు సిగరెట్ పట్టుకొని పోజర్ ఇచ్చినప్పుడు మీకు లైక్స్ చాలా ఎక్కువ వచ్చాయి. అండ్ సిగరెట్ పట్టుకోకుండా మామూలుగా ఫార్మల్స్ లో అన్నిట్లో మీరు ఫొటోస్ ఇస్తే మీకు లైక్స్ ఎక్కువగా రాలేదని, ఇప్పుడు మీకు సిగరెట్ హ్యాబిట్ అయిందని, దాని గురించి సందీప్ చెప్తారు. సిగరెట్ పట్టుకొని స్టిల్స్ తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసినప్పుడు లైక్స్ ఎందుకు ఎక్కువ వచ్చాయి అంటే, ఫేస్బుక్ ఆడియన్స్ అనే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఓకే మ్యాన్లీగా ఉన్నాడు, ఆ మ్యాన్లీనెస్ అనేది సిగరెట్ తో పోల్చడం జరిగింది కాబట్టి మీకు ఎక్కువ లైక్స్ వచ్చాయి. నార్మల్ గా ఫ్రెండ్స్ తో, మీరు అన్నారు కదా ఇందాక, నేను పబ్స్ కి వెళ్ళాను, ఫ్రెండ్స్ తో ఫొటోస్ దిగాను, సెల్ఫీస్ దిగాను, అయినా కానీ సిగరెట్ తో స్టిల్ దిగినప్పుడు వచ్చిన లైక్స్ ఈ నార్మల్ పిక్స్ కి లైక్స్ ఎక్కువ రాలేదు అని అన్నారు. అది ఎందుకు అంటే అవన్నీ నార్మల్ పిక్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్ లిస్ట్ కి అదంతా అపీలింగ్ గా అనిపించలేదు. ఓకే సిగరెట్ పట్టుకుంటే మోడల్ గా ట్రై చేస్తున్నాడు, సో అది ఎక్కువగా అపీలింగ్ అనిపించింది కాబట్టి లైక్స్ ఎక్కువ వచ్చాయి. సో డాక్టర్ గారు, ఇప్పుడు అడిక్షన్ గురించి చాలా చాలా మనం మాట్లాడుకుంటాము, కానీ చాలా మటుకు ఇట్స్ వన్ వే రోడ్. ఇప్పుడు నేనే అన్నాను ఇట్స్ వన్ వే రోడ్ అని. ఆ వన్ వే రోడ్ ని టూ వే రోడ్ ఎలా చేయాలి అంటే, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ రియలీ వన్ వే రోడ్ కాదండి. ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు దే రికవర్. దానికోసం మరి దే నీడ్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్, దే నీడ్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్, అప్పుడప్పుడు దే మే నీడ్ సమ్ గ్రూప్ ట్రీట్మెంట్స్, స్పిరిచువల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని కంట్రీస్లోను. సో ఆల్ ఆఫ్ దోస్ హెల్ప్ ఇన్ మళ్ళీ అదే రోడ్ మీద వెళ్ళడం ప్రివెంట్ చేయడానికి కోసం దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సరే అక్యూట్ ఇల్నెస్ లోను ఇన్ పేషెంట్ అడ్మిషన్ అవసరం పడవచ్చు. సో ప్లీజ్ సీ ఎ సైకియాట్రిస్ట్ ఇన్ దాట్ సర్కమ్స్టెన్స్. అప్పుడు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్పిరిచువల్ మీన్స్ అన్నాను చూడండి, అదంటే ఇప్పుడు మనం అమెరికాలో ఒరిజినేట్ అయింది ఆల్కహాలిక్స్ అనానిమస్ అని ఒక 12 స్టెప్ మూవ్మెంట్ ఉంది. ఆ మూవ్మెంట్ లోను
చాలా మంది పేషెంట్స్ రికవర్ అవుతారని చెప్పి దర్ ఇస్ సమ్ లిటరేచర్. సో దాట్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ వీ కెన్ కన్సిడర్. మన హైదరాబాద్ లో కూడా గ్రూప్స్ ఉన్నాయని విన్నాను నేను. సో దాట్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు కన్సిడర్. బేసికలీ ఇష్యూ ఏంటంటే వీ హ్యావ్ టు ట్రై టు అవాయిడ్ రిలాప్స్. అంటే ఆ అర్జ్ వచ్చినప్పుడు, ఆ క్రేవింగ్ వచ్చినప్పుడు దాంతో ఎలా డీల్ చేస్తామని చెప్పి మనం ఆలోచించుకోవాలి. దాట్ ఈస్ వేర్ ది క్రక్స్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇస్. డాక్టర్ గారు, సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండి. చాలా విషయాల గురించి మీరు చాలా మన పబ్లిక్ ని బాగా మీరు ఎడ్యుకేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. విన్నారు కదండి, అడిక్షన్స్ అంటే అందరికీ ఊరికే రావు. ఏదో ఒక ఇంటర్నల్ నీడ్, ప్రశంస కోసం కానివ్వండి, లేకపోతే మనసు బాగా బాధల్లో ఉన్నప్పుడు వి బికమ్ ఎడిక్టెడ్. ఎడిక్షన్ అనేది ఒక వన్ వే రోడ్ కానవసరం లేదు. దాంట్లోంచి బయటికి రావాలంటే కాస్త కృషి కావాలి, కానీ దెర్ ఈస్ అ వే అవుట్. ఫేస్బుక్ మీద లైక్ ని, చేతిలో లైట్ ని లైఫ్ కానివ్వకూడదు. అప్పుడే లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. రేప్ అనే పదంతో అందరూ ఇప్పుడు ఫెమిలియర్ అయిపోయారు. నిర్భయ తర్వాత రేప్ అనే పదం ఆల్మోస్ట్ ఒక ఊత పదం అయిపోయింది. కానీ మ్యారిటల్ రేప్, ఒక వివాహ బంధంలో బలత్కరించడం ఎంతవరకు సమంజసం, అండ్ దానికి ఒక చట్టం ఉండాలా? రేప్ అంటే చాలా మందికి తెలియదు అనుకుంటా. రేప్ అంటే ఎవరో తెలియని వాళ్ళు చీకటి ప్రదేశంలోనూ జరిగే సెక్షువల్ యాక్టివిటీ మాత్రమే కాదు. రేప్ అంటే ఏదైనా సెక్షువల్ యాక్టివిటీలో కన్సెంట్ లేకపోతే, సమ్మతి లేకపోతే, ఏ ఇద్దరి మధ్య అయినా, భార్యాభర్త అయినా కావచ్చు, ఏ ఇద్దరి మధ్య అయినా కన్సెంట్ లేకపోతే అది రేప్. కన్సెంట్ ఉంటే కాదు. మన దగ్గర చట్టాలు మారుస్తున్నారు. రీసెంట్ గా ఉమెన్ డివిసి చట్టం వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కానీ వచ్చినా కూడా ఈ పర్టికులర్ ఏరియా ఆఫ్ ది మ్యారిటల్ రేప్ అని అంటున్నాము, ఇది మనకి స్త్రీకి ఇంకా స్వాతంత్రం ఇలేదనిపిస్తుంది నాకు. మ్యారిటల్ రేప్ న్యాయస్థానాలు గుర్తించని నేరం ఇది. పద్ధతులు, పెద్దరికాల పేరుతో జరిగిపోతున్న తప్పిదం ఇది.